రాష్ట్రంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, సాధింపులు, వేధింపులు, ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది. లేకపోతే నీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది. నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటే. మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి.